హలో నమస్తే నేను అశోక్. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2 తాండవం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాం మనం చూస్తూ ఉన్నాము. వాస్తవానికి ఈ నెల 5వ తారీఖున అంటే డిసెంబర్ 5వ తారీఖున ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని లావాదేవీల కారణాల వల్ల ఆ సినిమా నిర్మించినటువంటి 14 రీల్ సంస్థ పైన కేసు పట్టము, దానికి సంబంధించి తమిళనాడు హైకోర్టు సినిమా రిలీజ్ని ఆపటం కూడా మనందరం చూస్తూ వచ్చాము. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ వచ్చాయి. దానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ మోసం చేశారని చెప్పేసి ఇంకొక ఇంటర్నేషనల్ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ కేసు వేయటము, దాని మీద చర్చ జరగటము, అలాగే టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖ ప్రొడ్యూసర్లందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాకి సంబంధించిన ఇష్యూస్ని సాల్వ్ చేయటము, ఆ డబ్బులన్నింటినీ కూడా మేము తిరిగి చెల్లిస్తామని చెప్పేసి 14 రీల్ సంస్థ యజమానులైనటువంటి రామ్ ఆచంట, గోపి ఆచంట చెప్పటము, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. ఎట్టకేలకు ఆ సినిమాకి సంబంధించిన ఇష్యూస్ని కొలిక్కి తీసుకొచ్చి ఈ సినిమాని ఈ నెలలోనే విడుదల చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు ప్రొడ్యూసర్స్. అయితే ఈ నెల 12వ తారీఖున సినిమాని విడుదల చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చర్చకు దారితీస్తుంది. దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ దగ్గర నుంచి అధికారిక ప్రకటనగా ఈ సినిమాని మేము ఈ నెల 12వ తారీఖున విడుదల చేస్తున్నామని మాత్రము చెప్పలేదు. సినిమా ప్రకటనకి సంబంధించి వచ్చిన తర్వాత ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ సంబంధించినటువంటి రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతుందని మనం అప్పటి వరకు కూడా నమ్మాల్సినటువంటి బాధ్యత అయితే లేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. సో ఇదంతా ఒక పక్కన పెట్టేస్తే ఇప్పుడు అఖండ 2 సినిమాకి సంబంధించి మరొక కేసును ఎదుర్కోబోతూ ఉంది సినిమా యూనిట్. ఏం కేసు అంటే అది తెలంగాణలో సినిమా టికెట్ రేట్లకి సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ వచ్చాయి. గతంలో మెయిన్గా పుష్ప 2 సినిమాకి సంబంధించి అప్పుడు జరిగినటువంటి ఒక వివాదం వల్ల తెలంగాణలో సినిమా టికెట్లకి సంబంధించిన రేట్ల పెంపు ఉండదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్ది మరీ చెప్తూ వచ్చారు. దాంతోపాటు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి కూడా ఈ సినిమాలకు సంబంధించిన స్పెషల్ రేట్లను కావచ్చు, టికెట్ రేట్లను కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించిన వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనితీరు కావచ్చు, దానికి సంబంధించిన స్పెషల్ ఇంటెన్సెస్ మేమి ఇవ్వము అంటూ కూడా డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా చెప్తూ వచ్చారు. అసెంబ్లీలో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ వచ్చినప్పటికి కూడా ఆ తర్వాత కొన్ని సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతులు ఇస్తూ వచ్చారు. రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమాకి కావచ్చు, అలాగే ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలకు కావచ్చు, మరికొన్ని సినిమాలకు కూడా స్పెషల్ ట్రీట్మెంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వము టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతినిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అఖండ 2కి సంబంధించి కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖున ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది అని తెలిసిందో అప్పుడే ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ అవుతూ వచ్చారు. తెలంగాణకి సంబంధించి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుమతిస్తూ వచ్చింది. తెలంగాణకి సంబంధించి ప్రీమియర్ షోలకి సంబంధించి ఒక్కొక్క టికెట్ ధర 600 గాను, అలాగే నార్మల్ షోలకి సంబంధించి ఒక్కొక్క టికెట్ని 100 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము జీవో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ సినిమా ఆ తర్వాత ఆగిపోయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ టికెట్ రేట్ల పెంపు పైన అఖండ సినిమాకి సంబంధించి ఒక వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. అసలు గతంలో మీరు మాట్లాడారు, పెద్ద ఎత్తున విమర్శలు చేశారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా హీరోలకు సంబంధించిన రెమ్యునరేషన్స్ మీద, అలాగే వాళ్ళు టికెట్ రేట్లను పెంచుకొని ప్రజలకు సంబంధించినటువంటి వినోదాన్ని ఎలా దోచుకుంటున్నారంటూ కూడా మాట్లాడినటువంటి ఇద్దరు కీలక వ్యక్తులు, ఒకళ్ళు ముఖ్యమంత్రి, అలాగే ఇంకొకళ్ళు మంత్రి. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఆ మాటని ఎలా వదిలేసి బాలకృష్ణ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలా అనుమతినిస్తారంటూ కూడా ఒక పిటిషన్ అయితే తెలంగాణ హైకోర్టులో దాఖలవుతూ వచ్చింది. మరి దీనికి సంబంధించి హైకోర్టు ఎలా విచారిస్తుంది? నిజంగానే గతంలో ఇచ్చినటువంటి అంశాలని, గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అఖండ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు ఏదైతే ఉన్నాయో వాటిని పెంచడానికి వీల్లేదని చెప్పేసి ఏమన్నా స్టే ఇస్తుందా, లేదంటే దానికి సంబంధించిన అసలు జీవోని రద్దు చేయాలని చెప్పేసి డిసిషన్ ఇస్తుందో అనేది మాత్రము హైకోర్టుకి సంబంధించిన రెస్పాన్స్ని మనం వేచి చూడాల్సింది. అయితే మాత్రం ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక విషయము, కొన్ని పర్టికులర్ హీరోలకు సంబంధించిన సినిమాలు, అలాగే ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా చెప్పుకుంటూ పెద్ద పలుకుబడితో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన మాత్రమే సినిమాల రేట్లు టికెట్లు పెంచుకోవడానికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో మాత్రము గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూస్ మీద కొంతవరకు ఖండన చేసినప్పటికీ అన్ని సినిమాలని కూడా ఈక్వల్గా చూడాలి, చిన్న సినిమా పెద్ద సినిమాని లేకుండా ఎవరైతే 100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి దాంట్లో మిగతా హీరో రెమ్యునరేషన్ కాకుండా మిగతా సినిమా క్రియేషన్కి కావచ్చు, సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కువ డబ్బులు ఎవరైతే పెడతారో ఆ సినిమాలకు సంబంధించి మనము టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే ప్రేక్షకులు కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు క్వాలిటీ ఆఫ్ సినిమా తీయడానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి అలాంటి సినిమాలని మనం ఆదరించాలి, అలాంటి సినిమాలకి మనం ప్రోత్సాహం అందించాలని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి
జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త జీవోని తీసుకొచ్చాడు. సరే ఆ తర్వాత దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. కానీ ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలు ఎంత విపరీతంగా పెరిగిపోయాయో మనం అందరం చూస్తూ వచ్చాము. పవన్ కళ్యాణ్ లాంటి సినిమాకైతే డైరెక్ట్గా ₹1000 డైరెక్ట్గా ఆన్లైన్లోనే అమ్ముతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రైజ్ అవ్వటము, ప్రేక్షకులకు సంబంధించిన వినోదాన్ని, ప్రేక్షకులకు సంబంధించిన ఆనందాన్ని సినిమా పేరుతో దోచుకుంటున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రొడ్యూసర్లు, కొంతమంది హీరోల మీద కొంతమంది వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పర్టికులర్ సినిమాలకు మాత్రమే ఎందుకు మీరు సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఈ పిటిషన్ అయితే దాఖలవుతూ వచ్చింది. మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉంటుంది, అలాగే ఈ సినిమాకి సంబంధించిన వివరణ ఎలా ఇస్తారు, ప్రొడ్యూసర్లకు సంబంధించి ఆల్రెడీ అఖండ 2 మీద చాలా వివాదాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ మరొక కేసు నమోదవటము, టికెట్లకు సంబంధించిన వ్యవహారం మీద తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలవటం కూడా ఇవన్నీ కూడా అఖండ 2కి కష్టాలుగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ సినిమా నిజంగానే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నట్టు 12వ తారీఖు రిలీజ్ అవుతుందా, లేదా ఇంకా మళ్ళీ ప్రొలాంగ్ అయిపోయి వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము అఖండ 2 రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ సినిమాకి కష్టాలు తప్పేలా కనిపించట్లేదు. సినిమా మీద వరుసగా వివాదాలు వస్తూనే ఉన్నాయి.